శంకరపల్లి రోడ్లో జరిగిన ఓ యాక్సిడెంట్ ఒక కుటుంబాన్ని చిదిమేసింది. ఆదివారం రాత్రి ధర్మారావు అనే కౌలు రైతు పంట అమ్మిన డబ్బులతో మార్కెట్ యార్డ్ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో చనిపోయాడు. తన భర్త చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఇద్దరు పిల్లల్ని ఎలా పోషించాలోనే ఆందోళనలో ఉన్న మృతుని భార్య. ఆ రైతు భార్య తన పిల్లలకి విషం ఇచ్చి తను కూడా తాగింది. ఈ విషాద సంఘటనలో తల్లి పెద్ద కూతురు చనిపోగా చిన్న కూతురు ప్రాణాలతో ఐసీలో కొట్టుమిట్టాడు. ఇప్పటికే 2 రోజులుగా మృతదేహాలు మార్చురీలో ఉండటంతో కోమాలో ఉన్న ఆ పాపను కోర్టు పర్మిషన్ తో 1 నిమిషం పాటు స్పృహలోకి తీసుకొచ్చి కుటుంబ సభ్యుల డెడ్ బాడీస్ ని ఆఖరిసారిగా చూయించడానికి వైద్యులు అంతా సిద్ధం చేస్తున్నారు. ఈ స్థితిలో ఆ పాప తన తల్లిదండ్రుల శవాన్ని చూసి తట్టుకోగలుగుతుందా లేదా అని సర్వత్రా టెన్షన్ నెలకొంది. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ డెడ్ బాడీస్ చూశాక ఆ పాప ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా డాక్టర్? అందుకనే పాపని కోమాలోంచి బయటికి తీసుకొచ్చిన 2 నిమిషాల్లోనే మళ్ళీ తన బాడీని హైబర్నేట్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ కొంత రిస్క్ ఉన్నప్పటికీ కూడా ఆ పాపకి చివరిసారిగా తన పేరెంట్స్ డెడ్ బాడీస్ చూసుకునే అవకాశం ఇవ్వడం న్యాయం కదా సార్? ఓకే, బట్ మీడియా సమక్షంలోనే వాళ్ళ పేరెంట్స్ డెడ్ బాడీస్ని చూపించారు. సార్, పాపకు జరిగిన అన్యాయం గురించి మీడియా చేసిన హడావిడికి ప్రభుత్వం కూడా చలించిపోయింది. హాస్పిటల్లో పెట్టి పాప ప్రాణాలు కాపాడింది. కనీసం మీరు ఒక్కసారి కూడా హాస్పిటల్కి రాలేదు. ప్రభుత్వం ఏ స్టేట్ హోమ్లోనో చేర్పించాలనుకుంది. కానీ ఈ పాప నేను మా బాబాయ్ దగ్గరే ఉంటానని చెప్పింది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాం. ఇప్పుడు దీన్ని పెంచి పోషించి పెద్దదాన్ని చేసి చదువు చెప్పించి పెళ్లి చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో దానికేం తెలుసండి? ఇక్కడ మేం బతకడానికే కష్టంగా ఉంది. దాన్ని పోషించే స్తోమత మాకు లేదండి. మీరు తీసుకెళ్లి ఏ హాస్టల్లోనో పెట్టి చదివించుకోండి. అయితే ఈ పాపను పెంచడం మా వల్ల కాదని ఈ పేపర్స్ మీద సంతకం పెట్టండి. బాబాయ్, మా అమ్మ కూడా నీలాగే నేను పోషించలేనని చెప్పి నాతో మా అక్కతో చేదు పాలు తాగిచ్చింది. అక్క మొత్తం తాగేసింది. నేనే పాలు చేదుగా ఉన్నాయని తాగలేకపోయాను. ఇప్పుడు ఆ చేదు పాలు నీ దగ్గర ఉంటే నాకు ఇవ్వు. నేను కూడా తాగి మా అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళిపోతాను. అది ఆడపిల్లరా? అమ్మా నాన్న పోగొట్టుకుని మీ ఇంటికి వచ్చిందిరా. మీరు కాదంటే అది అనాథ అవుతుందిరా. నువ్వే కాదంటే దానికి దిక్కెవర్రా?